శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మ విషయాల కోసం, ఆధ్యాత్మిక సమాచారం కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. మహాసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి గురించి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇటీవల కాలంలో పలు వివాదాల్లో వారి ప్రవచనాల సందర్భంగా వారు ఇరుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అయితే రీసెంట్గా ఒక ప్రవచనంలో ఈ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకము అనేటువంటి అంశం మీద వారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు చాలా దుమారం రేగుతున్నాయి. చాలా వరకు వారు మాట్లాడినటువంటి మాటలను అనేకులు వాటిని ఖండిస్తూ ఉన్నారు, వాటిపైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు గరికపాటి వారు ఏం మాట్లాడారు అనేటువంటిది మొట్టమొదలుగా విందాము. ఆ తర్వాత విషయంలోకి వెళ్దాం. ముఖ్యమైనది చదువు విజ్ఞానమై చదువు అక్కల భోజనంలో గుడ్డెట్టారా గడికి గుడ్డెట్టారా అన్నం తినేవాడు కొడుకుడు పెట్టేవాడి బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే ఎడుకోమని చెప్పాడు. కొడుకుడు కోసం వస్తావు అదే ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు వాళ్ళ కర్మ కాలిపోయి చదువు చెప్పక్కల. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంకోటి చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఇన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి డబ్బు? ఇది వారు మాట్లాడినటువంటి అంశం. దీని మీద చాలామంది కూడా విభేదిస్తూ ఈ మాటలు కాంట్రవర్సీకి గురి కావడము, విభేదించడము చాలామంది దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సరే, హిందూ ధర్మచక్రం యొక్క విశ్లేషణ. పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారు. వారంటే మాకు అపారమైనటువంటి గౌరవం. మేము గురుత్రయంగా భావించేటువంటి గురువులలో వీరు పూజనీయులు. గురువుగారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా బాధాకరమే. వారు మాట్లాడినటువంటిది ఫ్లోలో మాట్లాడి ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులను, అక్కడ కూర్చున్నటువంటి సభలో కూర్చున్నటువంటి వాళ్ళని నవ్వించడానికి చేసేటువంటి ప్రయత్నము అనుకోవడానికి వీల్లేదు. వారు అనుకున్నటువంటిది వారు జనాలకు చెప్పేటువంటి ప్రయత్నము చేశారు. అయితే ఇవన్నీ కూడా బాధాకరంగానే ఉన్నాయి. నిజంగా గురుగారు మాట్లాడినటువంటి మాటలు నన్ను కూడా బాధించాయి. దీన్ని నేను యాక్సెప్ట్ చేయడం లేదు. నేను కూడా ఖండిస్తున్నాను హిందూ ధర్మచక్రం తరఫున. అయితే మధ్యాహ్న భోజన పథకం గురించి గురువుగారు విమర్శించడం. మధ్యాహ్న భోజన పథకము ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటిది, ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్నది. ఇందులో కోడిగుడ్డు అనేటువంటిది పిల్లలకు పెడుతూ ఉంటారు కొన్ని రోజుల్లో. అయితే గురువుగారే పలు సందర్భాల్లో మాంసాహారం తినేటువంటి వారు నిస్సందేహంగా మాంసాహారము తినాలి, వారికి అది అవసరము. సమాజంలో హిందుత్వం పైన ఏదైనా దాడి జరిగితే కర్ర పట్టుకొని వెళ్ళడానికి శక్తి కావాలి అంటే మాంసాహారం తినాలి అనేటువంటి వివరణ కూడా పలు సందర్భాల్లో గురుగారు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మధ్యాహ్న భోజన పథకము ఎందుకు పెట్టారు అంటే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే ఒకవేళ పిల్లలు గనక ఈ మధ్యాహ్న భోజన పథకం లేకుండా ఉంటే పిల్లలు ఎవరికి వాళ్ళు ఇంటి నుంచి టిఫిన్ తీసుకురావడం, అందరూ పౌష్టికమైనటువంటి ఆహారము తీసుకొని రాలేరు. అందరూ సమయానికి టిఫిన్లు కూడా తీసుకొని రాలేరు. కనుక ప్రభుత్వము ఈ విషయంలోనే ఆలోచించి అందరికీ పౌష్టికరమైనటువంటి ఆహారం అందజేయాలి. పిల్లలు ఈ ఇబ్బంది ఏదైతే ఉంటుందో క్యారేజ్ తీసుకొని రావాలి. పిల్లలకు తల్లిదండ్రులకు కూడా ఒక బర్డన్.
ప్రొద్దున వాళ్ళు వెళ్ళే లోపలే మధ్యాహ్నానికి సంబంధించినటువంటి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి క్యారేజ్ కట్టేయాలి అనేటువంటిది కాస్త తల్లిదండ్రులకు కూడా అదనపు భారమే. తల్లిదండ్రులకు ఈ భారాన్ని తగ్గిస్తూ పిల్లలందరికీ కూడా అందరూ సరైనటువంటి పౌష్టిక ఆహారాన్ని అందరూ స్వీకరించలేరు గనక ఆ పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వమే పాఠశాలలో ఏర్పాటు చేయాలి. అది అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఆహారము సరిగ్గా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా నిరుపేదలు ఉంటారు పాపం. 2 పూటలా తినలేనటువంటి వాళ్ళు ఉంటారు. రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు కదా అండి అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. రూపాయి కిలో బియ్యం ఇచ్చినప్పటికీ కూడా మిగతా పౌష్టికమైనటువంటి ఆహారము అందించలేరు తల్లిదండ్రులు. చాలా కూలి చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండేటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారనంటే పిల్లలకు సరైనటువంటి ఆహారము అందించలేకపోతే కనుక ఈ పిల్లలను తమ వెంట కూలికి తీసుకెళ్తారు. నిన్ను చదివించలేమురా నాయన అని చెప్పేసి తమ వెంట కూలికి తీసుకెళ్తారు. అప్పుడు మనలాంటి వాళ్ళే బాధపడతాం కదా. పిల్లలను కూలికి తీసుకెళ్ళకూడదు, పిల్లలను బాల కార్మికులుగా మార్చకూడదు, పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, పిల్లలందరూ కూడా చదువుకోవాలి, నేటి బాలలు రేపటి పౌరులు అనేటువంటి నినాదాలన్నీ మనమే చేస్తాం. కనుక తల్లిదండ్రులకు ఆ విధమైనటువంటి బర్డను ఉండకూడదని చెప్పేసి పిల్లలను పాఠశాలకు పంపిస్తే పాఠశాలలో ఈ విధంగా మధ్యాహ్న భోజన పథకము అనేటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసి అందులో భాగంగా పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ అన్ని రోజులు అందిస్తారో లేదో నాకు తెలియదు. ఈ కోడిగుడ్లు అనేటువంటిది పిల్లలకు అందిస్తారు. ఈ కోడిగుడ్లు స్వీకరించడం అనేటువంటిది పిల్లల చాయిస్. కొంతమంది శాకాహారులు ఉంటారు. శాకాహారులు తినరు కదా, కనుక అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. మాంసాహారులైనటువంటి వాళ్ళు కోడిగుడ్లు స్వీకరిస్తారు. కనుక గుడ్డు అనేటువంటిది పౌష్టిక ఆహారము అని వైద్యులు చెప్తున్నారు. ప్రతిరోజు గుడ్డు తినాలి అని కూడా వైద్యులు చెప్తున్నారు. కనుక అందులో ఉండేటువంటి పౌష్టిక పదార్థాలు పిల్లలకు చాలా వరకు ఉపయోగమవుతాయి అనేటువంటిది వైద్యులు చెప్తున్నటువంటి విషయమే. ఆ విషయంలో ప్రభుత్వం కోడిగుడ్లు అందజేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని గురువుగారు మరి ఎందుకు ఆ విషయంలో బాధపడ్డారో, ఆ విషయం వారికి తప్పుగా ఎందుకు అనిపించిందో తెలియదు. దాన్ని చమత్కారంగా మాట్లాడాలనుకున్నారో మరేంటో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రము గురువుగారు మాట్లాడిన అంశము నిజంగా నాకు బాధను కలిగించింది. ఇప్పుడు వీడియో చేసి ఖచ్చితంగా అంటే నేను గురువుగారిని ధిక్కరించేంత వాడిని కాదు. ఈ వీడియో గురువుగారి వరకు ఖచ్చితంగా వెళ్తుంది. హిందూ ధర్మచక్రం వారు గరికపాటి వారి మీద వీడియో చేశారు అనేటువంటి విషయము గురువుగారికి ఖచ్చితంగా వెళ్తుంది. గురువుగారు ఈ వీడియో చూస్తారు. కాకపోతే ఎక్కడైనా మనకు ఈ విధంగా తప్పు అని అనిపిస్తే కనుక దాన్ని గురువుగారికి తెలియజేసేలా, అది కూడా వినమ్రంగా ధిక్కరించేటువంటి ప్రయత్నం కాకుండా అది వారికి ప్రేమపూర్వకంగా విజ్ఞాపనగానే తెలియజేయడం అనేటువంటిది వారిని అనుసరించేటువంటి బాధ్యత. కనుక గురుగారు అయితే నాకు నిజంగా నచ్చలేదు. మీరు ఈ విధంగానే ప్రవచనాలు చెప్పండి, మీరు చేతులు కట్టేసుకొని ప్రవచనాలు చెప్పండి, ఒళ్ళు అదురొప్పులో పెట్టుకొని ప్రవచనాలు చెప్పండి అని చెప్పే అధికారము ఆ స్థాయి మాకు లేదు. కానీ కాంట్రవర్సీ చేయకుండా మీరు ప్రవచనాలు చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరంటే మాకు చాలా అభిమానము, మీరంటే మాకు గౌరవం కనుక.